సంజయ్ నగర్ నాయకత్వం, సంజయ్ నగర్ నాయకత్వం. మనం కూడా అసలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అందరూ హరీష్ చిత్రానికి పోతున్న మా అక్క చెల్లెలకు వివిధ ఆసుపత్రుల్లో వైద్యం పొంది ముఖ్యమంత్రి స్థాయి చెక్కులు తీసుకోబోతున్న ఇప్పుడు దాదాపు 12,63,000 రూపాయల చెక్కులు తీసుకోబోతున్న మా జగిత్యాల నియోజకవర్గ సారంగాపూర్ మండల కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, నేను ఒక డాక్టర్గా రాజకీయాలకు వచ్చిన తర్వాత మొదట్లో ఒకసారి కొంచెం కొద్దితోటతో ఓడిపోయినా, మళ్ళీ గెలిచినాం 5 ఏళ్ళు. మీ మధ్యలో ఉండి నిరంతరం ఉండడంతో మళ్ళీ మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించిన తర్వాత తెలుసు ప్రభుత్వం కొంత మారింది. మారినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు నాయకుడు, యువకుడు ముఖ్యమంత్రి అవడం, వారితో ఉన్న మంచి పరిచయం, వారు కలిసి పనిచేద్దాం అనడం, ఇప్పుడు మంచిగా ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటా ఇట్లా ఈ చెక్కులను తీసుకొస్తున్నా అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తాము. వారు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డ, వారికి తెలుసు రైతుల కష్టాలు అన్నీ కూడా. అందుకనే ముందుగా రైతులను రుణ విముక్తి చేయాలి. రైతు మంచిగా ఉంటేనే కూలీలు మంచిగా ఉంటారు, రైతు మంచిగా ఉంటేనే వ్యవసాయం కొనుక్కోవడం కూడా మంచిగా ఉంటాడని చెప్పి భారతదేశంలో ఎన్నడూ ఎక్కడ చరిత్రలో 18,000 కోట్లు ఒక్కసారి కాలేదు. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రుణమాఫీ 1,00,000 రూపాయలు చేయడానికి 4.5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ రెండోసారి 5 ఏళ్లకు కొద్దిమందికి 1,00,000. ఈసారి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కొద్దిగా రేషన్ కార్డుల పేరు లేని వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 18,000 కోట్ల రూపాయలు అక్కడక్కడ తహసీల్దార్లు కొన్ని 5 లక్షలప్పుడు అడగడి ఇచ్చారు తప్ప నేను ఇట్లా కూర్చొని తీయలేదు. రేపటి నాడు ఇలా పేపర్లో చూస్తుంటారు, రేషన్ కార్డు కాదు ఇక దాని మీద పెన్షన్ ఉంటుంది, మన రక్త నమూనా ఉంటుంది, కుటుంబ కార్డు
అది కూడా డిజిటల్. మరి ఇవాళ మీ బిడ్డల రకాలని వీడికలు పోయి అత్తగారికి నువ్వు పోయి మార్చే పని లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ అక్కడే ఎక్కేస్తుంది. మీ పేరు పోయి అత్తగారి ఇక్కడ ఎక్కిస్తారు. మీ ఇంటికి కోడలు వచ్చినప్పుడు మీ కోడలు పేరు ఇలా వస్తుంది. ఆ రకంగా ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తాం. జనవరి నుంచి ఇక దొడ్డు బియ్యం కాదు, అందరికి సన్న బియ్యం నుంచి ఆలోచన చేస్తాము. అందుకని చెప్పే సన్న బియ్యం అంటే వారికి 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తా అని చెప్పి అంటే ఈ రకంగా ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. విమర్శలు వస్తుంటాయి. రాజకీయం అంటేనే మనిషికి మాట అనేది ఉంటుంది. ఇంట్లోనే ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కటి ఉంటారు. ఏది ఏమైనా కానీ దోకాలు ఎక్కువ తెలుసా, ఎందుకంటే నేను రాజకీయ కుటుంబంలోకి వచ్చాను. అక్కడ 100% మంది సంతోషపడతారు, 90% మంది రోగం మంచి కాబట్టి ఇంకో దోకాలు పోతారు. నా సొంతలకైతే అందుకే గత నడుతుంది దోకాలు. ఇవాళ మీరు ఆపరేషన్ లేదు, 4 పైసలు ఇస్తారు పెట్రోల్ పనిచేయాలి. ఇప్పుడు నేను ఇచ్చిన అందరూ ఇస్తారా, కానీ ఎవరితో అలాగే చెక్కులు పట్టుకేస్తారు. అందరికందరూ రేవంత్ రెడ్డి సర్కార్ కోట్లు వేసిన వల్ల లేకుండా కానీ 1,00,000 రూపాయల చెక్కులు 9 మంది ఇచ్చారు. వీళ్ళతో మరి ఎటుంది. కాబట్టి సేవ పరమావధిగా రాజకీయాలు చేయాలని చెప్పి భావనతో వచ్చినాం. రాజకీయాలకు అతి ఎక్కువ చేయాల్సి చెప్పి వచ్చినాం, చేస్తా ఉన్నాం. ఇంకా కూడా ముందు చేసే అవకాశాన్ని ఇక్కడ మా నాయకులు మీరందరూ కూడా మీ సహకారం ఉందని చెప్పి ఆశిస్తూ, మరి చాలా లేట్ అయినా కానీ అందరూ సమయం